ఫాస్టాగ్ లో బ్యాలెన్స్ లేకుంటే డబుల్ టోల్ బాధలు, బ్లాక్ లిస్ట్ లో ఉన్న జరిమానా 60 నిమిషాల ముందే రీఛార్జ్ చేసుకోవాలి. టోల్ దాటాక 10 నిమిషాలు రీఛార్జ్ చేస్తే జరిమానా మొత్తం వెనక్కి అంటూ చూస్తా ఉన్నాం. టోల్ దాకా 10 నిమిషాలు రీఛార్జ్ చేస్తే జరిమానా మొత్తం వెనక్కి అంటూ చూస్తా ఉన్నాం. సో దయచేసి ఇది అందరికి కూడా ఇంపార్టెంట్ న్యూస్, ఎందుకంటే ఫాస్టాగ్ సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. యా, ఫాస్టాగ్ వినియోగదారులు, ఫాస్టాగ్ అంటే కార్లకు ఉంటాయి ఫాస్టాగ్, దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది. ఫాస్టాగ్ వినియోగదారులు ఇకపై బ్యాలెన్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. టోల్ ఛార్జీకి తగిన బ్యాలెన్స్ లేకున్నా బ్లాక్ లిస్ట్ లో ఉన్న కార్డును వాడినా జరిమానాల బాధలు తప్పదు. ఈ మేరకు భారత జాతీయ చెల్లింపుల సంస్థ కొత్త నిబంధనలు ప్రకటించింది. ఈ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయి. టోల్ బూత్ల వద్ద వాహనాల రద్దీకి బ్లాక్ లిస్ట్, ఫాస్టాగ్లు, లోడ్ బ్యాలెన్స్ వంటి అంశాలు కారణాలుగా ఉంటున్న నేపథ్యంలో తాజా నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చినట్లు ఎన్పిసిఐ వెల్లడించింది. ఫాస్టాగ్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ 100 లేకపోతే దాన్ని రీఛార్జ్ చేయకుండా బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తుంది. ఫాస్టాగ్ అందించే బ్యాంకుకు సమయానికి కేవైసీ అందించకుండా వాహన రిజిస్ట్రేషన్ వివరాల్లో తేడాలున్న బ్లాక్ లిస్ట్ లో లేదా హాట్ లిస్ట్ లో పెడతారు. ఒకవేళ బ్లాక్ లిస్ట్ లో ఫాస్టాగ్ ఉంటే టోల్ బూత్ ను చేరుకోవడానికి 60 నిమిషాల ముందే రీఛార్జ్ చేసుకొని కేవైసీని సమర్పించి ఆన్లైన్ అన్బ్లాక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా బ్లాక్ లిస్ట్ లో ఉండగానే టోల్ దాటితే ఎర్రర్ కోడ్ 176 గా పరిగణిస్తారు. దీంతో టోల్ ఛార్జీ సమానంగా జరిమానా పడుతుంది. అంటే టోల్ ఛార్జీకి రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఎర్రర్ కోడ్ 176 వచ్చినప్పుడు 10 నిమిషాల లోపు రీఛార్జ్ అన్బ్లాక్ చేసుకుంటే జరిమానా మొత్తం వెనక్కి వస్తుంది. ఈ నేపథ్యంలో సేవింగ్స్ అకౌంట్స్ ఉన్న బ్యాంకు నుంచే ఫాస్టాగ్ తీసుకుంటే యాప్ లో ఆటో రీఛార్జ్ విధానాన్ని అనుసరించడం మంచిది. అంటే బ్యాలెన్స్ మొత్తం 200 లేదా 300 కంటే తక్కువ ఉంటే నిర్ణీత మొత్తాన్ని ఖాతా నుంచి ఆటో రీఛార్జ్ అయ్యేలా సెట్టింగ్స్ లో ఆప్షన్ లో ఎంచుకోవచ్చు అంటూ చూస్తా ఉన్నాం. సో ఫాస్టాగ్ లో కొత్త గైడ్లైన్స్ వచ్చినాయి. దయచేసి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం.